ఓకే, నబిల్ ఇన్ని రోజులు సర్వే ఆడడానికి రీజన్ ఏంటి? అండ్ నబీల్ ఫస్ట్ నుండి బాగా ఆడుతున్నాడు, లాస్ట్ వరకు కూడా జెన్యున్ ప్లేయర్ గా ఆడినారు. లాస్ట్ 2 వీక్స్ కొంచెం అతనే డల్ అయ్యాడు, గేమ్ పరంగా ఎక్కడో ఆడటం లేదని అనిపిస్తుంది. కానీ నబీల్ కూడా ఈసారి కొంచెం డేంజర్ లో ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఈసారి తప్పిపోతే టాప్ 5 లో నబీల్ కూడా ఉంటాడు అనుకుంటున్నాను. అన్న, ఇన్ని రోజులు మీరు నబిల్ చూస్తారు కదా, నబిల్ లో బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి అని మీరు ఏం చెప్తారు? నబీల్ లో ఏంటంటే అందరితో కలిసి ఉండడం అతని అలవాటు. ఇంకోటి గేమ్ పరంగా ఇండివిజువల్ గా చాలా బాగా ఆడతాడు. ఉన్నంతలో కూల్ గా తన పని తను చేసుకునే బదులుగా ఉంటాడు కాబట్టి అది బెస్ట్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కొంచెం అతను తెలియకనే ఎవరెవరికో సపోర్ట్ ఇచ్చి ఇన్ని రోజులు కొంచెం స్ట్రగుల్ అయ్యాడని అనిపిస్తున్నాను. అన్న, ఇప్పుడు మన గౌతమ్ కృష్ణ సర్వే అవడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? గౌతమ్ తన వర్డ్స్ ని కొంచెం స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల, అది కాకుండా బయట పబ్లిక్ కూడా ఎక్కువ గౌతమ్ ని ఆదరిస్తుంది కాబట్టి తను ఇన్ని రోజులు ఉన్నాడు. ఇంకా మణికంఠ ఆ రోజు పివ్వకపోతే ఈ రోజు గౌతమ్ అనేవాడు లేదేమో అనిపిస్తున్నాడు. గౌతమ్ ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? గౌతమ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో కొంచెం అగ్రిషనల్ గా తను ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి చేసుకుంటున్నాడు. ఇంకోటి మైనస్ ఏంటంటే కొంచెం పదాలు నిన్న మూసుకొని కూర్చొని మిగిలికి చెప్పారు కదా, పదాలు కూడా కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. నా ప్రేరణలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, ఇన్ని రోజులు ఎలా సర్వే అయ్యాను అనుకుంటున్నారు మీరు? అయినా కూడా ఉన్న లేడీస్ లో తన గేమ్ పరంగా జెన్యున్ గా తన అభిప్రాయాలు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. నాగార్జున గారి ముందు కూడా స్ట్రాంగ్ గా వాదిస్తుంది కాబట్టి జెన్యున్ ప్లేయర్ టాప్ 5 వరకు ఉండబోతుందని చెప్తాను. ప్రేరణలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అండ్ బ్యాడ్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అదే తను అనుకునేది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతుంది. నాగార్జున గారి ముందు కూడా స్ట్రాంగ్ గా చెప్పలేదు. కొంచెం బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కొంచెం అగ్రిమెంట్ లో ఆమె గేమ్ ఆడే అగ్రిమెంట్ లో ఎక్కడో ఫ్లిప్ అవుతుంది, కొంచెం ఏదేదో మాట్లాడుతుందని అనిపిస్తుంది. అన్న, రోహిణి ఇన్ని రోజులు సర్వే అయిందంటే కారణం ఏంటన్నా? ఆమె కామెడీ భయ్య. రోహిణి అనేది కామెడీ, మనకి నెక్స్ట్ జనరేషన్ కోవేశ్వర మాదిరి అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. రోహిణిలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ ఆమె గేమ్ పరంగా 100% ఇస్తుంది, కామెడీ పరంగా కూడా 100% ఇస్తుంది. ఇంకా బ్యాడ్ క్వాలిటీ అంటే తను కొంచెం ఎక్కడో ఇంకొంచెం డల్ గా ఉంటుంది. కొంచెం అందరితో యాక్టివ్ గా ఉంటే, ఇంకా నలుగురితోనే కాకుండా అందరితో కలిసి మెలిసి ఇంకా బాగుంటుంది. అన్న, టాప్ 5 లో ఎవరు ఉంటారు? కంపల్సరీ రోహిణి గారు ఉంటారు, అండ్ అవినాష్ గారు ఉన్నారు ఎలాగో టాప్ 5 లో. మన ప్రేరణ గారు ఉంటారు, ఇంకా గౌతమ్ గారు, నిఖిల్ అని అనుకుంటాం. అన్న, వీళ్ళిద్దరిలోనే టైటిల్ ఉందంటే ఎవరు అవుతారు? యా, నిఖిల్ గౌతమ్. అన్న, నిఖిల్ అని మీరు ఎందుకు అంటున్నారు, గౌతమ్ అని ఎందుకు అంటున్నారు? గౌతమ్ కున్న క్రేజ్ అలా ఉంది ఇప్పుడు బయట. నిఖిల్ స్వయంగా తెచ్చుకున్న క్రేజ్ ఇప్పటికి చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జెన్యున్ ప్లేయర్. ఎందుకంటే గౌతమ్ మధ్యలో వచ్చారు, ఈయన ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి నిఖిల్ కే వస్తే టైటిల్ బాగుంటుంది అనుకుంటున్నాను. అన్న, మీరు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూసుకుంటారు కదా, బిగ్ బాస్ లో మీకు ఈ సీజన్ మొత్తంలో మీకు ఎక్కడ మంచి అనిపించింది, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ గా అనిపించింది? కొంచెం ఎక్కడో ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కొంచెం బోర్ కొట్టింది. అంత అన్నోన్ ప్లేస్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఆడటం జరిగింది కాబట్టి కొంచెం ఎక్కడో సుస్థిగా సీరియల్ గా జరుగుతుంది. స్టార్టింగ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అందరి దృష్టి బిగ్ బాస్ ని ఆకర్షించింది. ఎందుకంటే కామెడీ పరంగా అవినాష్ గారు ఎక్కడో వెళ్ళిపోయారు కాబట్టి స్ట్రాంగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.